హాయ్ అండి, అందరికీ నమస్కారం. ధనుస్సు రాశి వారికి మే 2వ తేదీన ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ధనుస్సు రాశి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు. ఈ ధనుస్సు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుస్సు రాశి వారికి మే 2వ తేదీన మంచి ఫలితాలు రాబోతున్నాయి. వీరి గోచార రీత్యా మంచి ఫలితాలు వీరు పొందబోతున్నారు. ధనుస్సు రాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశి వారికి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించే తత్వం అనేది వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు ఎదుటి వారిని అధికంగా ప్రేమించే తత్వం అనేది వీరికి ఉంటుంది. వీరు పెద్దల పట్ల అధిక ప్రేమను కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. వీరికి కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎంత పెద్ద కష్టం అయినా సరే ఇష్టంగా భావించి పనులను చేసుకుంటారు. పనిలో ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆ పని మాత్రం పూర్తి చేసే వరకు దానిని వదిలిపెట్టరు. ఈ రాశి వారికి ఎన్నో మంచి లక్షణాలను వీరు కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి చురుకుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి దూకుడు తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మే 2వ తేదీన శుక్రవారం రోజున జరిగేది ఇదే. వీరి జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు వీరు తెలుసుకోబోతున్నారు. ఈ శుక్రవారం రోజున మాత్రం మీ జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అయితే మీకు ఈ మే 2వ తేదీన మాత్రం ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. ఇది మీకు నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారు పెద్దల నుండి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. అంటే మీరు మీ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు మీ పెద్దల నుండి తెలుసుకోబోతున్నారు. అది డబ్బు ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి అన్న విషయాలను మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే ఈరోజు మాత్రం జీవిత భాగస్వామితో మీరు ఆనందంగా గడపబోతున్నారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మే 2వ తేదీన మాత్రం మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. అలాగే మీ వృత్తికి సంబంధించి ఏదైనా విషయానికి సంబంధించి ఒక మంచి అవకాశం మీకు రాబోతుంది. అంటే వృత్తిపరంగా మీరైతే ఏదైతే ఒక విషయం గురించి మీరు ఆలోచిస్తున్నారో దానికి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీకు రాబోతుంది. అంటే
దానికి సంబంధించి మీకు ఒక అవకాశం అనేది రాబోతుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా వద్దా అన్న సందేహంలో మీరు ఉంటారు. అయితే ఇలాంటి టైంలో మీరు పెద్దల అభిప్రాయం అలాగే కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని మీరు తీసుకోవడం చాలా చాలా మంచిది. మీకు ఈ విషయం మీ కెరియర్కి సంబంధించి కాబట్టి ఇది మీ వృత్తికి సంబంధించిన విషయం అయితే మీరు పెద్దల యొక్క అభిప్రాయాన్ని మీరు తీసుకోవడం చాలా చాలా మంచిది. మీకు ఇది ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. మీ కెరియర్కి సంబంధించిన విషయం మీకు ఏదో ఒక మంచి అవకాశం అయితే మీకు ఖచ్చితంగా ఈ మే 2వ తేదీన మీకు రాబోతుంది. ఈ ధనుస్సు రాశి వ్యక్తులకు ఈ మే 2వ తేదీన ఆర్థిక సమస్యలు తీరబోతున్నాయి. మీకు ఎప్పటి నుండో ఉన్న మొండి బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారంలో ఉన్న వారికి సంబంధించి ఈ టైంలో మిశ్రమ ఫలితాలు అనేవి రాబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారు మే 2వ తేదీన కుటుంబంతో కొంచెం టైం అనేది గడపబోతున్నారు. దూరమైన బంధువులను కూడా ఈ టైంలో మీరు కలుసుకునే అవకాశం అనేది కనిపిస్తుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఇది మంచి టైం, ఇది గుడ్ టైం. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం అయితే మీకు ఈ టైంలోనైతే రాబోతుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఒక మంచి అవకాశం అయితే మీకు రాబోతుంది. ఇది మీకు గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఈ విషయం మీ కెరియర్కు సంబంధించింది, అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయం. ఈ విషయంలో మీరు పెద్దల సలహాలను తీసుకోవడం చాలా చాలా మంచిది. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని మీరు తీసుకోండి. ఏం చేసినా కానీ ఆచితూచి అడుగులు వేయండి. మీకున్న సమస్యలు అనేవి ఈ టైంలో ఖచ్చితంగా తీరబోతున్నాయి. ఎప్పటి నుంచో మీరు మొండి బాకీలు వసూలు చేయాలనుకుంటున్నారు. ఈ టైంలో మొండి బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మే 2వ తేదీన మాత్రం వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. వృత్తిపరమైన సమస్యలు ఏమైనా ఉంటే కొంచెం మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ ధనుస్సు రాశి వారికి ఊహించని అవకాశం అనేది మీకు రాబోతుంది. ఈ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వదులుకోకండి. ఇది మీ కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి పెద్దవాళ్ళ నుండి మీరు సలహాలు తీసుకోవడం చాలా చాలా మంచిది. ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహంతో మీకు అన్ని శుభ ఫలితాలే ఈ టైంలో రాబోతున్నాయి. మీరు దైవాన్ని నమ్మండి. దైవాన్ని నమ్మి అడుగులు ముందుకు వేయండి. అలాగే మీకు ఈ టైంలోనైతే ఏ పని తలపెట్టినా అన్ని లాభాలే వస్తాయి. అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారస్తులకు అభివృద్ధి అనేది పెద్ద మొత్తంలో కలగబోతుంది.